అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సిపిఐ పార్టీ నాయకులు 4వ సచివాలయం కార్యదర్శి అయ్యప్ప స్వామికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో కనేకల్ టీడీపీ మాజీ వైస్ సర్పంచ్ ఆనందరాజు మరియు సిపిఐ గౌస్ పీర్ మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ పథకం కింద 960 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా చాలా మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదని, ఈ తప్పులను సవరించుకోవాలని, ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తే ప్రభుత్వానికి కాలం చెల్లుతుందని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో కనేకల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లాలెప్ప, కనేకల్ టౌన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, టీడీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆనందరాజ్, కనేకల్లు టీడీపీ యూత్ ప్రెసిడెంట్ మజ్జు పాల్గొన్నారు। రైతులకు ఇబ్బంది కలగదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయ్యే కాటికి వచ్చింది। ఇంతవరకు కూడా 18, 19 మళ్ళా 20 వచ్చింది, అయినా ఇంతవరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులకు నష్టపరిహారం కూడా అందించలేని పరిస్థితి ఈ రోజు దౌర్భాగ్యంగా ఈ రోజు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మేము కమ్యూనిస్టుగా ఖచ్చితంగా మీరు ఈ జనవరి లోపల ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ మీరు అందుబాటులో చేయకపోతే మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ప్రభుత్వం పైన రోడ్డుకెక్కి అండగట్టే పరిస్థితి ఈరోజు మేము కమ్యూనిస్టులుగా ఈరోజు హెచ్చరిస్తున్నాం। అదేవిధంగా మీరు బరే కాలయాపన చేస్తూ ₹2 వేస్తూ మీరు కాలయాపన చేస్తున్నారు। మీరు చెప్పిన మాట ఏంది, మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది? మరి ఈరోజు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఇలాగే కొనసాగిస్తూ కాలయాపన చేస్తే మీకు రాబోయే రోజుల్లో పుట్టగతలు ఉండవని చెప్పి తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా మీరు ఖచ్చితంగా కొల్లి బుల్లి మాటలు చెప్తూ అవి ఇవి అని చెప్తూ ఉండు మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చామన్నారు, మరి ఏంది ఇచ్చారు? మీరు అరక కొరక ఇచ్చి కాలయాపన చేస్తూనే కొనసాగించారు। మరి మీరు అడిగేవారు లేక మిమ్మల్ని నిలదీసేవాడు లేదని చెప్పి మీకు మెజార్టీ ఉందని చెప్పి వెరిరెగుతూ మీరు కొనసాగితే పాలన చేస్తే మీకు ఎండగట్టే కాలం అతి తొందరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను।